నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. మీ ఒంట్లోకి ఓ పొరుగు దూరి మీరు బతుకుండగానే మీ మాంసాన్ని తినేస్తుంటే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది కదూ. ఇది ఏదో హర్రర్ సినిమా కథ కాదు, కఠోర వాస్తవం. ప్రపంచాన్ని వణికిస్తున్న ఓ కొత్త ప్రమాదం. దాని పేరే స్క్రూ వామ్. ప్రస్తుతం మెక్సికోలో వేగంగా విస్తరిస్తూ వందలాది మందిని ఆసుపత్రుల పాలు చేస్తున్న ఈ మాంసం తినే పురుగు మనుషులకే కాదు, పశువులకు కూడా సోకుతోంది. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ముప్పని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మెక్సికోను వణికిస్తున్న ఈ ప్రమాదం భారతదేశానికి కూడా పొంచి ఉందా? అసలేంటి ఈ స్క్రూ వామ్? దీని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? పేరుకు తగ్గట్టే ఇదొక ప్రమాదకరమైన పురుగు. స్క్రూ వామ్ అంటే మరేదో కాదు, ఒక రకం ఈగ యొక్క లార్వా. ఈ ఈగలు మనుషులు లేదా జంతువుల శరీరంపై తెరిచి ఉన్న గాయాలు, కోతల్లో గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు లార్వాలుగా మారిన క్షణం నుంచి అసలు విలయం మొదలవుతుంది. అవి బతుకున్న మనిషి సజీవ మాంసాన్ని తినడం ప్రారంభిస్తాయి. అందుకే దీనిని మాంసం తినే పురుగు అని కూడా పిలుస్తారు. గత కొన్ని నెలలుగా మెక్సికోలో ఈ స్క్రూ వామ్ కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. అక్కడి వేడి, తేమతో కూడిన వాతావరణం ఈ కీటకాల వ్యాప్తికి స్వర్గధామంలా మారింది. ముఖ్యంగా పరిశుభ్రత పాటించని వారు, శరీరంపై గాయాలున్నవారు సులభంగా దీని బారిన పడుతున్నారు. ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇంతకీ అసలు ప్రశ్న, భారతదేశానికి ప్రమాదం ఉందా? ఇప్పటి వరకు ఇండియాలో ఒక్క స్క్రూ వామ్ కేసు కూడా నమోదు కాలేదు. కానీ మనం పూర్తిగా సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉండే వేడి, తేమ వాతావరణం ఈ పురుగు వ్యాప్తికి అత్యంత అనుకూలం. ముఖ్యంగా మన దేశంలో భారీ సంఖ్యలో ఉన్న పశువుల ద్వారా ఇది వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. స్క్రూ వామ్ మొదట జంతువులపైనే దాడి చేస్తుందని, ఆ తర్వాత మనుషులకు సోకుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ వ్యాధి సోకిన ఒక్కో వ్యక్తి లేదా జంతువు మన దేశంలోకి ప్రవేశించినా ఇక్కడ ఇన్ఫెక్షన్ వ్యాపించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ ప్రమాదం మన దరి చేరకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. శరీరంలో చిన్న గాయమైనా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకొని కట్టుతో కప్పి ఉంచాలి. పశువుల శరీరంపై గాయాలు ఉన్నాయేమో నిత్యం గమనిస్తూ వాటికి సరైన వైద్యం అందించాలి. మెక్సికో వంటి ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ మాంసం తినే పురుగు మహమ్మారిని మన దేశం గడప తొక్కకుండా ఆపగలం.